ఈరోజు కదిరిలో పిల్లంక ధోబీఘాట్లో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కరపత్రాలు మన అనంతపూర్లో ఉమ్మడిగా రజక మహాసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది 28వ తారీఖు. దానికి అందరూ కూడా ఈ అనంతపురం జిల్లాలో అదేవిధంగా సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి రజకులందరూ కూడా పెద్ద సంఖ్యలో 28వ తారీఖు రజక మహాసభకు పాల్గొనాలా. దాంట్లో రజకులకు ఎస్సీ జాబితాలో చేర్చాలా, అదేవిధంగా రజకులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలా. లేక రజకులు ఎక్కడ కూడా దాదాపు 25 లక్షలు 30 లక్షల దాకా ఉన్నటువంటి జనాభాలో ఇంతవరకు రజకులకు రాజకీయ రిజర్వేషన్లు లేవు. కేవలం ఓటు బ్యాంక్ కానీ మనల్ని వాడుకుంటున్నారు. ఎక్కడ చూసినా రజకులపైన విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. చాకలోళ్ళను తెలిస్తే చాలు అవతల వాళ్ళు చేయలేస్తే పరిస్థితి వస్తుంది. ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు పనిచేస్తామంటే అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మేము ఈరోజు మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వాలు టీడీపీ అయినా వైసీపీ అయినా రజకులకు రక్షణ చట్టము ఎస్సీ జాబితా అనేది చాలా ప్రాముఖ్యము. అదేవిధంగా అసెంబ్లీలో మా సమస్యలు మాట్లాడే వ్యక్తులు కూడా మాకు లేరు. ఖచ్చితంగా 30 లక్షల దాకా మాకు ఓట్లు ఉన్నాయి. కాబట్టి మాకు కూడా రాజకీయ రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలకు ఉన్నది. కేవలం ఓటు బ్యాంకు కానీ మమ్మల్ని వాడుకుంటారనే తప్ప ఎక్కడ కూడా మమ్మల్ని రజకులు గుర్తించే పరిస్థితులు ఈ ప్రభుత్వాలు పనిచేయలేదు. ఇప్పటికైనా వాళ్ళు కన్ను తెరవల్లా. కేవలం రజకులు అంటే చాలా చిన్న చూపు అయిపోయే పరిస్థితి వస్తుంది. ఈ రజకులు ఉండబట్టే ఈరోజు మల్లె పువ్వులాగా అసెంబ్లీలో వీళ్ళు ఉన్నారు. లేకపోతే ఆ వాసనకే కంపు కొట్టే విధంగా ప్రయత్నం చేసి ఉండే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ దేశంలోనే రజకులు అత్యున్నత సేవా కార్యక్రమాలు పాల్గొనే వ్యక్తులు. ఇట్లాంటి వ్యక్తులపైన చిన్న చూపు ఈ ప్రభుత్వాలకు తగదు. ఇప్పటికైనా మార్పు రావాలని తెలియజేస్తూ 28వ తారీఖు ఏదైతే రజకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏదైతే 28 మహాసభ ఉందో దానికి 50 మంది రజకులు కూడా విచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేస్తున్నాం.